ప్రజాపాలన పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్ని మోసం చేస్తున్నారని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రాజేంద్రనగర్లోని హైదర్ షా కోర్టులో బస్తే నిద్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాత్రి మూసీ ప్రాంత ప్రజలతో కలిసి నిద్ర చేశారు. ఉదయం లేచి వాకింగ్ చేస్తూ బాధితులతో ముచ్చటించారు. వారికి బీజేపీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. మూసీ సుందరీకరణ పేరుతో కోట్ల రూపాయలు దండుకునే పనిలో రేవంత్ పడ్డారని కొండా దుయ్యబట్టారు. బ్యూటిఫికేషన్ ఇంతకంటే అందమైంది మీరు ఏ కాంక్రీట్ స్ట్రక్చర్ ఏం పెట్టినా ఏ కాంట్రాక్టర్ కి ఇచ్చినా ఇంతకంటే అందమైంది నేనైతే ఎక్కడ చూడలేదు. మాకు ఛాలెంజ్ ఇచ్చిండు, మూసీ నది పక్కకు పండుకోగలుగుతారా. ఈ రోజు బీజేపీ నాయకులు ప్రజలతో ఉంటామని మేమందరం కూడా 20 జాగలల్లా మూసీ నది పక్కకు వండుకున్నాము. నేను ఈ రోజు గంధంగూడ గ్రామంలో విఘ్నేశ్వర కాలనీలో వండుకున్నాను. నిన్న రాత్రి మంచి నిద్ర పట్టింది. దోమలు లేవు, ఈగలు లేవు, పురుగులు లేవు, పాములు లేవు, మంచి నిద్ర పట్టింది. ఈడ మీరు అనుకుంటున్న మూసీ నది పక్కకు అన్ని స్లమ్స్, రేకుల షెడ్లు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపేషన్ ఏది కూడా కాదు. 90% లీగల్ కన్స్ట్రక్షన్స్, భూమి ప్రైవేట్ భూమి. అండ్ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నోళ్ళు అన్ని చట్టాలు ఫాలో అయ్యి చేసిండ్రు. దాని తర్వాత ఇక్కడ మీరే ఈ కాలనీలో ఎలక్ట్రిసిటీ అందించిండ్రు, మిషన్ భగీరథ నీళ్లు అందించిండ్రు, దాని తర్వాత డ్రైనేజ్ పైప్ లైన్ వేసిండ్రు. మళ్ళీ ఇల్లీగల్ ఉంటే ఇదన్నీ ఎన్ని చేసిండ్రు. ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ప్రైవేట్ ల్యాండ్. ప్లాటింగ్ కు పర్మిషన్ మీరే ఇచ్చిండ్రు, బిల్డింగ్ పర్మిషన్ మీరే ఇచ్చిండ్రు. 3 సంవత్సరాలలో 2 కోట్ల ట్యాక్స్ కంటే ఎక్కువ ట్యాక్స్ కట్టిండ్రు. మళ్ళీ ట్యాక్సెస్ ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు అంటారు మేము మూసీ బ్యూటిఫికేషన్ చేస్తున్నాము, ఈ భూస్వీకరణ చేస్తాం.